మనకు ఎప్పుడైనా భయం కలిగినప్పుడు లేదా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎటువంటి మృత్యు భయం లేకుండా ఆ పరమశివుణ్ణి ఈ మృత్యుంజయ మంత్రంతో ప్రార్థిద్దాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనాం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. ఓం అనగా ఓ పరబ్రహ్మ, త్రయంబకం అంటే 3 కన్నులు కలవాడు శివుడు, యజామహే అంటే మేము పూజిస్తున్నాము, సుగంధిం అంటే సుగంధమైన కీర్తి కలిగిన వాడు, పుష్టివర్ధనం అనగా ఆయురారోగ్యాలని సంపదను ఇచ్చేవాడు, ఊర్వారుకమివ అంటే తీగ నుండి వేరుపడిన దోసపండు, బంధనాల నుండి, మృత్యోర్ముక్ష్య అంటే మరణం నుండి విముక్తి ప్రసాదించమని, మామృతాత్ అమరత్వాన్ని ప్రసాదించమని అర్థం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని భావంతో పాటు ఇంకొకసారి చెప్పుకుందాం. ఓం త్రయంబకం యజామహే అంటే ఓ పరబ్రహ్మ, 3 కన్నులు కలిగినవాడా, మేము నీకు పూజిస్తున్నాము. సుగంధిం పుష్టివర్ధనాం అంటే సుగంధమైన కీర్తి కలిగిన వాడా, ఉర్వారుకమివ బంధనాన్ అంటే బంధాల తీగ నుండి వేరుపడిన దోసపండు వలె, మృత్యోర్ముక్షీయమామృతాత్ మరణం నుండి విముక్తినిచ్చి అమరత్వాన్ని ప్రసాదించు అని అర్థం. ఆదిదేవుడైన పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఆరోగ్యం, ఆయుషు మరియు శాంతి కోసం ప్రార్థించే మహామంత్రం ఇది. మన జీవితంలో భయం ఎదురైనప్పుడు ధైర్యాన్ని ఇచ్చే గొప్ప మంత్రం ఈ మృత్యుంజయ మంత్రం.